ఉమెన్స్ డే రోజు చాలామంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అలాగే వాట్సాప్‌లో గూడా ఉమెన్స్‌ని విష్ జేస్తూ ఎన్నో పోస్ట్‌లు పెట్టిర్రు. అందులో ఒక పోస్ట్ మాత్రం బాగా సర్క్యులేట్ అయింది. అది ఇది. ఉమెన్. ఉమెన్ అనే వర్డ్‌ని డిఫైన్ చేస్తుర్రిక్కడ. ఉమెన్ వండర్‌ఫుల్ మదర్, ఔట్‌స్టాండింగ్ ఫ్రెండ్, మార్వెలస్ డాటర్, అడోరబుల్ సిస్టర్ అండ్ నైసెస్ట్ గిఫ్ట్ టు మెన్ ఫ్రమ్ గాడ్ అని చెప్పి. ఇది చూడంగానే నాకు చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా అనిపించింది. ఎందుకంటే మహిళల్ని ఒక కేరింగ్ మదర్‌గా, ఒక లవ్వింగ్ డాటర్‌గా, ఒక సపోర్టివ్ సిస్టర్‌గా, అలాగే ఒక లాయల్ ఫ్రెండ్‌గా డిస్క్రైబ్ చేస్తూ ప్రశంసిస్తుంది కాబట్టి. ఈ రోల్స్ అన్నీ ఏవైతున్నాయో ఇక్కడ, ఈ రోల్స్ అన్నీ కూడా ప్రతి మనిషి జీవితంలో వచ్చే డిఫరెంట్ పార్ట్స్‌లో అంటే రిలేషన్‌షిప్‌లో, ఫ్రెండ్‌షిప్‌లో, లవ్‌లో ఈ పార్ట్స్ అన్నిట్లో కూడా ఈ రోల్స్ అన్నీ చాలా మీనింగ్‌ఫుల్ రోల్స్ ఇవన్నీ. కానీ ఇక్కడ ఒక క్వెషన్ మనది మనం సింపుల్‌గా అడుక్కుందాం. ఏంటి అనంటే మహిళల్ని డిఫైన్ చేసేటప్పుడు అసలు వాళ్ళు ఇతరులకు ప్లే చేసే ఈ రోల్స్‌ని బట్టి మనం ఎందుకు వాళ్ళని డిఫైన్ చేస్తున్నాం? సింపుల్‌గా మనం మహిళల్ని గూడా వాళ్ళు మహిళల కంటే ముందు వాళ్ళు గూడా మనుషులే అని జెప్పేసి అంటే అయిపోతాయి గదా! అలాగే ఆ మనుషులకంటూ సొంత థాట్స్ అనేటివి ఉంటాయి. అలాగే వాళ్ళ డ్రీమ్స్ అనేటివి ఉంటాయి. యాంబిషన్స్ అనేటివి ఉంటాయి. అలాగే వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు ఎట్లా డిసైడ్ జేసుకోవాలనే ఒక పాత్ డిసైడ్ జేసుకునే వాళ్ళకు హక్కు ఉంటదని జెప్పేసి మనం అనుకోవచ్చు గదా! ఇప్పుడు మనం దీన్ని ఒకసారి బెటర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏం లేదు ఒక్కసారి వుమెన్ ప్లేస్‌లో మెన్‌ని రీప్లేస్ చేసి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు మెన్‌ని తన టాలెంట్‌ని గాకుండా, తన ఐడియాస్‌ని గాకుండా, తన యాంబిషన్‌ని గాకుండా జస్ట్ వాళ్ళు వేరే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ప్లే చేసే రోల్స్‌ని బట్టి అంటే ఒక సన్‌గా, ఒక బ్రదర్‌గా, ఒక హస్బెండ్‌గా జస్ట్ వాళ్ళు వీళ్ళు ప్లే చేసే ఈ రోల్సే ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం సొసైటీ కూడా ఎక్స్‌పెక్ట్ చేసేటట్టు మనం డిఫైన్ చేస్తే కరెక్ట్ కాదు గదా! సేమ్ ఇదే వుమెన్ కూడా వర్తిస్తది. అందుకనే ఉమెన్ ఒక మదర్‌గా ఉండొచ్చు, ఒక సిస్టర్‌గా ఉండొచ్చు, ఒక డాటర్‌గా ఉండొచ్చు, ఒక ఫ్రెండ్‌గా గూడా ఉండొచ్చు. కానీ ఈ రోల్స్ అన్నీ ఏవైతున్నాయో, ఈ రోల్స్ అన్నీ గూడా తను చూజ్ చేసుకునేలా ఉండాలి తప్పించి కానీ, సొసైటీ వాటన్నిటిని గూడా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఆమె ఎవరికైనా గాని మదర్ కావడానికంటే ముందు, ఎవరికైనా గాని కూడా డాటర్ అయ్యడానికంటే ముందు, ఎవరికైనా గాని కూడా సిస్టర్ అయ్యేదానికంటే ముందు, ఆమె ఫస్టు మహిళ కంటే ముందు ఆమె మనిషి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆమె గూడా ఆలోచించగలుగుతది. ఆమె క్రియేట్ చేయగలుగుతది. ఆమె లీడ్ చేయగలుగుతది. ఆమె డిస్కవర్ చేయగలుగుతది. ఆమె కేర్ తీసుకోగలుగుతది. ఆమె లైఫ్‌ని ఆమె డిసైడ్ చేసుకునే హక్కు కలిగిన ఒక మనిషి అని చెప్పేసి మనం గుర్తు చేసుకుంటే సరిపోతది. నెక్స్ట్ ఉమెన్స్ డేకి మనం ఇవన్నిటిని మనం గుర్తు చేసుకొని వాళ్ళని అలాగే మనం గుర్తించడానికి ట్రై చేద్దాం.